వదిన అదేమీ లేదు, కానీ ఇదంతా ఎందుకు నాకు అసలు తెలియదు. నాకు సాయి గారు ఫోన్ చేసి ఇదంతా చెప్తే నాకు ఇప్పటికీ కూడా బుర్ర పని చేయక కూర్చున్నాను అంతే. అంటే ఒక ఆడపిల్లని ఎన్ని విధాల నాశనం చేయాలో అన్ని విధాల నాశనం చేసేస్తాడా మీ అన్నయ్య? ఎందుకు వదినా? అంటే మీ ఇంట్లో ఏ రోజైనా నేను తప్పుగా ప్రవర్తించాను? నా ఫోన్ కూడా అందరి ముందు అక్కడే వదిలేసేదాన్ని కదా. ఏ రోజైనా ఒక్కరికైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నాను ఉన్న 16 రోజుల్లో? రెస్పెక్ట్ గానే ఉన్నారు వదిన, కానీ అసలు మీరు ఏం జరిగిందో నాకు తెలియదు. నా అసలు హైదరాబాద్ వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు నిజంగా తెలియదు. నేను ఇంటికి వచ్చేసినప్పటి నుంచి నాకు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఏం చెప్పి మీరు కూడా అసలు రెస్పాన్స్ లో కూడా లేరు. అంటే మీరు మొన్న మెసేజ్ పెడితే డిస్టర్బ్, సరే ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేను కూడా ఇంకా లైట్ తీసుకున్నాను. అవును వదినా, మీరు బర్త్డే కానీ విషెస్ చేశారు, బర్త్డే కానీ విషెస్ చేశారు. నా జీవితమే ఇట్లా అయిపోయింది, నాశనం అయిపోయింది మీ అన్నయ్య పుణ్యమా అని. సరే ఇంకా నాకు డిస్టర్బ్ చేయకుండా అంటే సరే అని చెప్పి, అంటే సిచ్యువేషన్ నేను అర్థం చేసుకోగలను కదా, సో అని చెప్పి నేను కూడా ఇంక మిమ్మల్ని డిస్టర్బ్ ఏం చేయలేదు. కాదు వదినా, 25 లక్షలు తీసుకొని జంప్ అని రాశారు న్యూస్ ఛానల్లో. అలా మీ ఇంట్లో ఆడపిల్లకి ఇట్లా రాస్తే ఓకేనా వదినా? అంటే మీ ఇంటికి నేను కోడలుగా రావడం నా తప్ప? ఏం పాపం చేసుకున్నాను వదినా నేను? అయ్యో వదినా యాడ్ అవుతుంటే అసలు ఒక నిమిషం నాకు నేను నాన్న ఫోన్ చేసి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏం మీ నాన్న దగ్గరుండి చేయిస్తున్నారు అక్కడ, మీ నాన్న దగ్గరుండి చేయిస్తున్నారు. అబద్ధాలకి అంతు పంతు ఉండాలి వదినా. ఒక్క రూపాయి మీరెవరైనా ఒక్క రూపాయి నాకు ఖర్చు పెట్టారని ఒక్క మాట ఇప్పుడు చెప్పండి, నేను మీరు ఏదంటే అది చేస్తా. ఖర్చు పెట్టారా వదినా? ఖర్చు పెట్టారా? లేదు, ఒకసారి నేను కనుక్కొని ఫోన్ చేస్తాను మీకు. ఏం చేస్తారు వదినా? అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నట్టే అర్థం వదినా. ఇంత మరీనా? ఏం ఫ్యామిలీ ఫోటోలు వేసేసి ఏం నేరం చేసాము వదినా? పెళ్లి చేసుకోవడం తప్ప? అది మీలాంటి కుటుంబంలో అబ్బాయిని అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం తప్ప? ఈ రోజైనా పద్ధతిగా లేకుండా ఒక్కరోజైనా ఉన్నాను వదినా మీ ఇంట్లో? మీ మదర్ని మీ ఫాదర్ని ఎలా చూసుకున్నాను వదినా? బాగానే ఉన్నారు వదిన. అప్పుడు ఒక నిమిషం నాకు అసలు నాకు ఇప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు వదిన. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు, మీరు ఎందుకు ఇలా అవుతున్నారో అసలు అర్థం కావట్లేదు. కూర్చొని మాట్లాడిన దానికి ఎందుకు ఇలా అవుతుందో అసలు అర్థం కావట్లేదు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను, వాళ్ళు లిస్ట్ చేయలేదు. సరే అవుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.